Hi friends, this video relates to protection officer, duties of protection officer. Section 8 and 9 relates to protection officer. Protection officer appointed under section 8 by the state government, and also as far as possible, protection officer will be women. Section 9 deals with duties and functions of protection officer. It shall be the duty of the protection officer assist the magistrate in discharge of his functions. Magistrate ki assist చేయాలన్నమాట. First and foremost function of the protection officer is assist the magistrate and second function is make domestic incident report to the magistrate. Case file అయ్యేటప్పుడు through protection officer service provider ద్వారా అప్లికేషన్ ఫైల్ చేశారనుకోండి మెజిస్ట్రేట్ ముందు, అలాంటి సిచ్యువేషన్ లో మ్యాండేటరీ అనమాట డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది ప్రొటెక్షన్ ఆఫీసర్ తయారు చేసి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. Make an application to the magistrate if the aggrieved person so desire praying for issuance of protection order కావాలి అని అడిగారు అనుకోండి. అగ్రీడ్ పర్సన్ అడిగినట్లయితే అప్లికేషన్ పెడతారనమాట, అగ్రీడ్ పర్సన్ కి ప్రొటెక్షన్ ఆర్డర్ కావాలి అని. ఇంకా లీగల్ ఎయిడ్ ఏమైనా దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదనుకోండి, ఫ్రీ లీగల్ ఎయిడ్ కావాలి అని అనుకుంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ కోసం అసిస్టెన్స్ ఇవ్వాలన్నమాట అండర్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987. ఇంకా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఏం చేయాలి? మెయింటైన్ ద లిస్ట్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఏదైనా సర్వీసెస్ అవసరం అనుకుంటే అగ్రీడ్ పర్సన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ వాళ్ళకి కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ సర్వీస్ ప్రొవైడర్స్ లిస్ట్ అంతా కూడాను మెయింటైన్ చేయాలి. మేక్ అవైలబుల్ ఏ సేఫ్ షెల్టర్ హోమ్ ఇఫ్ ద అగ్రీడ్ పర్సన్ సో రిక్వైర్స్. ఇంకా ఒకవేళ కొన్ని సిచ్యువేషన్లో అగ్రీడ్ పర్సన్ షేడ్ హౌస్ లో ఉండే సిచ్యువేషన్ లేదనుకోండి, ఎక్కడైనా షెల్టర్ హోమ్స్ లో పెట్టాలి కాబట్టి అలాంటివి ప్రొవైడ్ చేయాలన్నమాట. సేఫ్ షెల్టర్ హోమ్. Get the aggrieved person medically examined if she sustains bodily injuries. ఏమైనా ఇంజురీస్ అయ్యాయి అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. Ensure that the order of monetary relief under section 20 is complied with and executed in accordance with the procedure prescribed by the CRPC. Monetary relief order under section 20 ప్రకారం ఇచ్చేటప్పుడు ఆర్డర్ ని సరిగ్గా కంప్లై అయ్యేటట్టు చూడాలన్నమాట, ఎగ్జిక్యూషన్ అయ్యేటట్టు అంటే అటు ప్రొటెక్షన్ ఆఫీసర్ చూస్తారు, ఒకవైపు పోలీస్ ఆఫీసర్ కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ అయ్యేటట్టు చూస్తారు యాజ్ పర్ సిఆర్పిసి. టు పర్ఫార్మ్ సచ్ అదర్ డ్యూటీస్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. డివిస్ అనేది సెంట్రల్ ఎనాక్ట్మెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకేమైనా డ్యూటీస్ మెన్షన్ చేశారంటాను గజెట్లో ఇచ్చినట్లయితే ఆ డ్యూటీస్ కూడా చేయాలి. దీస్ ఆర్ ద డ్యూటీస్. ప్రొటెక్షన్ ఆఫీసర్ shall be under control and supervision of the magistrate and perform the duties assigned to him by the magistrate and the government by or under the act. అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫీసర్ అండర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ద మెజిస్ట్రేట్ కంట్రోల్లోన సూపర్విజన్లోన ఉంటాడు. అండ్ డ్యూటీస్ మాత్రం అండ్ పర్ఫార్మ్ ద డ్యూటీస్ అసైన్ టు హిమ్ బై ద మెజిస్ట్రేట్. డ్యూటీస్ ఎలా అసైన్ డ్యూటీస్ performed by him assigned to him by the magistrate. అంటే ఏ డ్యూటీస్ అసైన్ చేశారు అనుకోండి, మెజిస్ట్రేట్ ఏ డ్యూటీస్ చేయమని చెప్పారంటే అవన్నీ కూడాను ప్రొటెక్షన్ ఆఫీసర్ చేయాలి. ఇంకా మెజిస్ట్రేట్ చెప్పిన అవే డ్యూటీసే కాకుండాను గవర్నమెంట్ చెప్పేవి, ఇంకా యాక్ట్లో ఇంకా ఏం యాక్ట్ ప్రకారం రూల్స్ ప్రకారం ఏవే డ్యూటీస్ చేయాలని చెప్పారో అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. కంట్రోల్ అండ్ సూపర్విజన్ మాత్రం మెజిస్ట్రేట్ చేస్తారు. డ్యూటీస్ అవి పర్ఫార్మ్ చేయాలి మెజిస్ట్రేట్ అసైన్ చేసే డ్యూటీస్, గవర్నమెంట్ అసైన్ చేసే డ్యూటీస్ యాజ్ పర్ యాక్ట్ రూల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ రూల్స్ ప్రకారం కూడా పర్ఫార్మ్ చేస్తారు. థ్యాంక్ యూ.